ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రికి వీళ్లకు మాత్రమే కాదు ఇక్కడ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవితకు కూడా భారీ ఊరట లభించింది. కవితతో పాటు ఆమె టీంలో ఉన్న మరికొంతమంది పేర్లు కూడా వినిపించే వాళ్ళు కూడా విచారణ ఎదుర్కొన్నారు. వాళ్ళందరికీ కూడా ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును పూర్తిగా కొట్టివేశారు. సిబిఐ నమోదు చేసిన కేసును రౌజ్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయడంపై సిబిఐని కూడా కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. సరైన ఆధారాలు లేకుండానే వారిని కేసులో ఇరికించారని సిబిఐపై కూడా కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. కవితకు భారీ ఊరట లభించింది. ఆమె జైల్లో కూడా ఉన్నారు ఈ కేసుకు సంబంధించి కొన్ని రోజుల పాటు. సో ఇప్పుడు ఆమెకు కూడా ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును కొట్టివేశారు. సిబిఐ నమోదు చేసిన కేసును రౌజ్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ కూడా ఇదంతా కూడా ఎన్నికల స్టంట్, వేరే విధంగా మీరు ఎన్నికల్లో గెలవాలి కానీ ఇలా ఆమ్ ఆద్మీ పార్టీని మొత్తం లేకుండా చేయాలన్న కుట్రలో భాగంగా మమ్మల్ని కేసులో ఇరికించారంటూ మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు కూడా చూసాము. అయితే ఇది కేవలం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా వీళ్లకు మాత్రమే సంబంధించిన కేసు కాదు. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవితకు కూడా ఊరట లభించింది. ఈ కేసులో సిబిఐ నమోదు చేసిన కేసును రౌజ్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. అలాగే కవిత తరపున ఉన్న బుచ్చిబాబుకు కానీ ఇతర వ్యక్తులందరికీ కూడా ఈ కేసులో దాదాపు 23 మందికి ఊరట లభించింది అని చెప్పొచ్చు. ఇదే సందర్భంలో సిబిఐపై కోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛార్జ్ షీట్లో అనేక లోపాలున్నాయని కూడా కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కవితకు భారీ ఊరట లభించింది. కేజ్రీవాల్ తో పాటు సిసోడియాకు కూడా ఊరట లభించింది. తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవితకు కూడా ఇది భారీ ఊరటగా చెప్పొచ్చు. సిబిఐ ఛార్జ్షీట్ లో మెరిట్ లేదని కూడా రౌజ్ అవెన్యూ కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. సిబిఐ మోపిన అన్ని అభియోగాల నుంచి కూడా కేజ్రీవాల్ కు, సిసోడియాకు విముక్తి లభించింది. ఇటు కవితకు కూడా విముక్తి లభించింది. మొత్తం 23 మందికి ఈ కేసులో విముక్తి లభించింది. సరైన ఆధారాలు లేకుండానే వారిని కేసులో ఇరికించాలని సిబిఐపై కోర్టు వాదనల సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ఛార్జ్షీట్లో అనేక లోపాలున్నాయని కూడా కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.